a social reformer, world-class lawyer, and the architecture of the Indian Constitution. So, we gather here, we all know about Ambedkar and Ambedkar Jayanti on his birth anniversary. So please, now let us begin today's program with great enthusiasm. Now, I invite to start the program, I invite our respective superintendent sir, vice principal, and all the lecturers and college management staff to lighting the lamp. Give them a big round of applause. Please. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను కూడా మీరు చదువుకోవడానికి వచ్చాను కదా, నన్ను ఎందుకు వేరుగా చూస్తున్నారు, అలాగే నన్ను ఎందుకు వేరు చేస్తున్నారు మీరు? ఓకే పిల్లలు, ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు రాస్తారు? ఇక్కడ వచ్చి నేను రాసాను గురుగారు. టాపిక్స్ ఉంది, తీసుకొని రాయి. నాకు చాలా దాగంగా ఉంది, నేను నీళ్ళు తాగుతాను. బాబు ఇట్లా వాళ్ళు తాగే గ్లాసులో నీకు తాగడానికి అవకాశం లేదు, అందుకే దోశని పట్టు నీకు పోస్తాను. సరే సార్. పాఠశాలలో అందరూ సమానం అంటారు కదా, కనీసం మీరు కూడా తాగిస్తారు. ఇదెందుకు ఈ వివక్ష నా పైన? మనిషి యొక్క పుట్టుక వలన ఒక మనిషి తక్కువ చేసి చూడడం తప్పు కదా? నిజమే కదా, మనం సమానమే కదా. తన పాఠశాలలో జరిగిన అవమానం గురించి తర్వాత దాన్ని వాళ్ళ తండ్రి ప్రోత్సహించిన తీరు. నాన్న, ఈరోజు పాఠశాలలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నాన్న. అవునా, ఏమైంది బాబు? పాఠశాలలో అందరితో నన్ను కూర్చొని పెట్టాను నాన్న. అవునా? అలాగే నన్ను నేను కూడా తాగిస్తున్నాను నాన్న. ఎందుకు నాన్న నాపై ఈ వివక్షత? మనం పుట్టిన కులమే మన పాలిట శాపమైంది బాబు. అవునా నాన్న? నువ్వు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నీ చదువును మాత్రం ఆపకూడదు. సరే నాన్న, నేను మంచి చదువుకుని సమాజంలో మార్పు తీసుకొస్తాను నాన్న. అలా తన తండ్రి ప్రోత్సహించిన తర్వాత తాను అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుంటాను. రాజుగారు శ్రీ సాజీరావు గైక్వాడ్ గారు నాకు ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సాయంతో నేను విదేశాలకు వెళ్ళి బాగా చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశానికి సేవ చేస్తాను. తాను చదువుకునే టైంలో ప్రొఫెసర్ గారు ప్రోత్సహించిన తీరు. ఎన్ని
తన విదేశీ విద్యలో ప్రొఫెసర్ గారు ప్రోత్సహించిన తీరు. ఈ విదేశాలు బాగా చదువుకొని భారతదేశం సేవ చేయాలనుకుంటున్నాను. Ambedkar is a brilliant student. He has a great vision. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చాక అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేశారు. అలాగే తాను ఉద్యోగంలో చేరి తాను అవమానాలు ఎదుర్కొన్నది. Really 500 years. నేను చిటికి ఇవ్వండి, నేను బుక్ ఇదిగో. మనిషికి పుట్టుక చావు అందరికీ సమానమే కదా, ఎందుకు నాపై ఈ వివక్ష చూపిస్తున్నారు? అంబేద్కర్ గారు ఈ అవమానాల తర్వాత కూడా తను భారత రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా నియమితులయ్యారు. తాను విదేశీ విద్యలో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, అలాగే లండన్ విశ్వవిద్యాలయంలో DSc డాక్టరేట్, న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధన చేసి మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా తాను పనిచేశారు. అలాగే భారతదేశానికి తిరిగి వచ్చాక చాలా రచన చేస్తూ తాను రాజ్యాంగ కమిటీగా నియమితులయ్యి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ కమిటీలో తాను పాత్ర. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలి, అంటరాంతనాన్ని మనం నిషేధించాలి. మీరు గొప్ప నాయకులు, భారతదేశానికి చాలా ఉపయోగపడతారు. అయిపోయింది, లాస్ట్ చివరికి చెప్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారు. ఈ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు కూడా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్, షెడ్యూల్స్ అలాగే భాగాలుగా విభజించబడ్డాయి. ఈ ఆర్టికల్స్లో మొత్తం 395 షెడ్యూల్ ఆర్టికల్స్ ఉంటాయి. అవి 22 భాగాలుగా విభజించబడ్డాయి. అందులోనూ షెడ్యూల్ 8 ఉంటాయి. దీని ద్వారా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయి. ముఖ్యంగా SC, ST వాళ్ళపై ఉన్న అంటరాంతరాన్ని మొత్తం నిషేధిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా మనము ఆర్టికల్ 17లో దీనిలో పొందుపరచడం జరిగింది. అలాగే SC, ST అథారిటీస్ యాక్ట్ కింద 1989లో పొందుపరచబడ్డాయి. అలాగే అదేవిధంగా అందరికీ సమాన హక్కులు రావడం కోసం SC, ST వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రాజ్యాంగం మన భారతదేశానికి గొప్ప పునాది. కష్టపడితే విజయం. సమానత్వం అందరికీ అవసరం. మన మార్పు సమాజం యొక్క మార్పు. జై భీమ్. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పాటను పాడుతూ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనసిదు గదులు మారగా తల్లడిల్లు కల సకల జనం బ్రతుకో అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే
ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవితను అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను. Of the drafting committee of Indian Constitution, he provided the legal framework that guarantees fundamental rights to every citizen regardless of their background. From the moment he was born, Ambedkar faced immense hardships and constant doubts from all the society. Despite of all these challenges he faced, he achieved all his goals and emerged as an inspiration to every Indian citizen. He fought vigorously for the eradication of untouchability and faced every obstacle he faced on. He dedicated his entire life to the people of India. To pursue his education, he received help and support from the Maharaja of Baroda and his teachers. With their help, he studied higher education and stood as a scholar of justice. Later, he played a vital role in Indian politics. He sacrificed his ministerial position for the sake of Women's Rights Bill. By drafting committee of Indian Constitution, he became as a guiding light to every Indian citizen. So therefore, let us also follow in his steps and focus on our education and achieve our goals which he stood on. Last but not least, I would like to say one saying that इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं और वो है डॉक्टर B.R. अम्बेडकर. जय हिंद. Bharat, Surjit and the students who are participating in the skit and everyone, and thank you for giving this opportunity. కుంటే మేమెట్లా బతుకుతుంటిమో, భీమాబాయ్ కడుపున మీరు పుట్టకపోయుంటే, మీ తండ్రి రాంజీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిన కుంగిపోయి ఉంటే, అవమానత భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమూల మీరు ఎదగకపోయి ఉంటే, భారత మాత పుత్రుల బతుకులు మారాలని, భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబా అంబేద్కర మా బడుగుల భాస్కర మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమో, బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. నెక్స్ట్ రిగార్డింగ్ హర్ మదర్. అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును కన్నావమ్మా, అమ్మా తొలి ముద్దును కన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును కన్నావమ్మా, కన్నందుకు నీ కాళ్ళ